140 కోట్ల జనాభా, అదే భారతదేశం. పుట్టగొడుగుల్లా వస్తున్నటువంటి పొలిటికల్ పార్టీలు. సో ఈ మధ్యకాలంలో మనం వినబడుతున్నటువంటి పేరు జిల్ల పురుగు పార్టీ అంట, కాక్రోచ్ పార్టీ అంట. సో ఈ పార్టీ నిలబడుతుందా, నడకన కుంటుతుందా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఈరోజు హైకోర్టు అడ్వకేట్ దేవర సమిత గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, బీజేపీ విన్నాం, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ విన్నాం, దాదాపు 150 సంవత్సరాల చరిత్ర గలటువంటి పార్టీ, సిపిఐ, అలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు కాదు వేల సంఖ్యలో పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి పొలిటికల్ పార్టీ. సో ఈ మధ్యకాలంలో జెన్జీ అంటున్నారు, అది రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నారు. ఈ క్రమంలో మనకు ఒకటి వెలుగులోకి వచ్చినటువంటి పార్టీ కాక్రోచ్ పార్టీ. సో ఈ పార్టీ నిలబడుతుందా, లేకపోతే నత్తనడకల కుంటుతుందా అంటే మీరేం చెప్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ, అది పొలిటికల్ పార్టీయే కాదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ రిజిస్టర్డ్. దానికి ఎటువంటి పొలిటికల్ బ్యాకప్ లేదు. ఐ మీన్ పొలిటికల్ పార్టీ లేదు. మేబీ పొలిటికల్ బ్యాకప్ ఉందా లేదా, వీ విల్ నాట్ టాక్ అబౌట్ ఇట్. బీయింగ్ ఎన్ అడ్వకేట్, విల్ జస్ట్ టాక్ అబౌట్ ది సబ్జెక్ట్. ఓకే, దిస్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. ఇట్స్ జస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో స్టార్ట్ చేసిన, ట్విట్టర్ లో స్టార్ట్ చేసిన ఒక సెటైర్ మూవ్మెంట్. దట్స్ ఇట్. ఆ సెటైర్ మూవ్మెంట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లోనేమో 22 మిలియన్, దాదాపు 22.9 నిన్నటి వరకు చూసుకుంటే 22.9 మిలియన్ ఫాలోవర్స్ దాటింది. ట్విట్టర్ లో అంతకంటే ఎక్కువ కూడా దాటిండొచ్చు, లేకపోతే సిమిలర్ ఆ అమౌంట్ లో ఆ నంబర్ లో ఉండుండొచ్చు, ప్లస్ ఆర్ మైనస్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. సో అది నడుస్తుందా లేదా అన్న క్వశ్చనే లేదు ఇంకా. అబ్సల్యూట్లీ. అంటే మనం చాలా పార్టీస్ చూసాం, రిజిస్టర్ అయిన పార్టీసే ఆల్ ఆఫ్ ద సడన్ సముద్రంలో మునిగిపోయాయి, భూగర్భంలో కలిసిపోయాయి కూడా ఈ పార్టీ. సో మెయిన్గా మీరు అంటే కొన్ని పాయింట్స్ మీరు లేవదీశారు ఈ పార్టీ గురించి. సో అంటే లీగల్ ఆస్పెక్ట్స్ ఎలాంటి చర్యలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఈ సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ అన్నది ఈ ఎలా స్టార్ట్ అయింది అన్నది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. చాలా మందికి ఇది తెలియదు. ఇది ఏ సబ్జెక్ట్ లో ఇది సిజేఆర్ రిమార్క్ అన్నాడు అన్నది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఇది ఒక దానికి సంబంధం లేని సబ్జెక్ట్ లో ఒక సీనియర్ డెసిగ్నేషన్స్ అప్లికేషన్స్ గురించి ఒక రిట్ పిటిషన్ వేసి దాని మీద ఒక అడ్వకేట్ పార్టీ ఇన్ పర్సన్ కంటెంప్ట్ వేస్తే అది డిస్మిస్ చేస్తూ, అది క్లోజ్ చేస్తూ, ఆ కంటెంప్ట్ ని క్లోజ్ చేస్తూ ఒక రిమార్క్ సిజేఐ ఏమన్నారంటే, ఈ ఫేక్ అడ్వకేట్స్, బోగస్ సర్టిఫికేట్స్ పెట్టి ఫేక్ అడ్వకేట్స్ ఎవరైతే వస్తున్నారో ఆ ఇంటెన్షన్ లో వాళ్ళని ఉద్దేశించి ఇలాంటి అడ్వకేట్స్ వల్ల, లేకపోతే ఇలాంటి క్యాండిడేట్స్ వల్ల వీళ్ళు కాక్రోచెస్ లా ఉన్నారు, సో అండ్ సో XYZ రిమార్క్ అనేది ఒక రిమార్క్ అనేది చెప్పారు. సీనియర్ న్యాయవాది అలాంటి విమర్శలు చేయవచ్చు. Yes, ఇక్కడ స్వేచ్ఛ భారతంలో ఉన్నాం, మనకు యాజ్ పర్ రైట్ ఆఫ్ స్పీచ్ వల్ల మనం 100%. అండ్ ఇట్స్ ఓరల్ కోర్ట్ రూమ్ ఎక్స్చేంజ్. ఇట్స్ నాట్ ఈవెన్ ఇన్ ది జడ్జ్మెంట్. ఏదో ఒక సందర్భంలో ఆయన ఒక మాట అడ్వకేట్ తో అన్నారు, అంతే. ఇట్ డజంట్ మీన్ దట్ ఒక ఉన్న యూత్ నందరినీ మెన్షన్ చేసి అన్న విషయం కాదది. దాని తర్వాత మన సుప్రీంకోర్టు జడ్జి వారు కూడా క్లారిఫికేషన్ దాని గురించి ఇచ్చారు. అంత లోపలే ఆయన అన్నదానికి క్లారిఫికేషన్ ఇచ్చిన దానికి లోపలనే, ఈ టైం గ్యాప్ లోపలనే ఒక ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది, ఫాలోవర్స్ కొన్ని మిలియన్స్ లో దాటిపోయింది. సో దానికి దీనికి అన్నది ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇందులో అభిజిత్ దూబే గారు, అంటే హీజ్ ఐ థింక్ తను అమెరికాలో పబ్లిక్ రిలేషన్షిప్ చేస్తున్న వ్యక్తి, అండ్ హీఈస్ ఆల్రెడీ ఇన్ టు ద పొలిటికల్ పార్టీ ఆమ్ ఆద్మీలో ఉన్నాడు. అండ్ తనకు ఉన్నటువంటి ఈ యొక్క మీడియా ఇమేజ్ని బేస్ చేసుకునేసి ఈ యొక్క పార్టీని తన స్టైల్లో తను తీసుకొచ్చాడు. అండ్ మ్యాక్సిమం ఏమని చెప్తున్నారంటే, యాజ్ పర్ ఐటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా, ఐటీ సెల్స్ వాళ్ళు కానీ ఎవరైనా కనుక, సో ఈ పొలిటికల్ పార్టీకి ఫాలోవర్స్ వచ్చేసి నేషనల్లో 9% ఉన్నట్టున్నారు, అండ్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ వచ్చేసి 91% ఉన్నారంటున్నారు. సో దీని అంతా పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. అండ్ ఇది ఒక డిస్టర్బెన్స్గా మారబోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ నేపాల్లో చూసాము జెన్జీ మూమెంట్, అక్కడ కూడా ఆస్తులు ధ్వంసమే కాదు, ప్రాణ నష్టం కూడా జరిగింది. బంగ్లాదేశ్లో చూసాము. ఇలాంటిది ఏమైనా జరగబోతుందా అనే అనుమానాలు భారతదేశంలో వ్యక్తపరుస్తున్నారు. సో ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే న్యాయ వ్యవస్థ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇప్పుడు దానికి ఏమైనా ఇష్యూ జరగడానికి ఇట్స్ జస్ట్ సెటైర్ మూవ్మెంట్ ఇన్ ది యూత్. దట్స్ ఇట్. దట్ టు ఇట్స్ ఓన్లీ సారీ టు డిస్టర్బ్ మేడం. అంటే ఇది ఏమైపోయిందంటే, ఇప్పుడు అంతా కూడా మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఎక్కువగా అయిపోయింది. ఎంతకుముందు ఏంటంటే సభలు సమావేశాలు అయితేనే అదొక మీటింగ్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే, సోషల్ మీడియా అనగానే చేతిలో మొబైల్ ఉంటే చాలు, ఇన్ఫర్మేషన్ అనేది కళ్ళ ముందు ఉంటుంది, చెవులోకి వినపడుతుంది. తద్వారా ఏంటంటే ఒక మూమెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది.
సో దీన్ని ఒక న్యాయంగా అంటే ఒక కోర్టు కానివ్వండి, ఒక న్యాయవాదులు కానివ్వండి, ఏమన్నా పోరాడే అవకాశం ఉందా? ఎందుకంటే దీన్ని కొందరు ఎంకరేజ్ చేసుకుంటున్నారు. డెఫినెట్లీ. Yes, yeah. సో దీని మీద ఒక పిల్ కూడా ఫైల్ చేయబడిందండి Okay. సుప్రీం కోర్టులో. Okay. ఆ పిల్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మన సుప్రీం కోర్ట్ జడ్జ్ హీ సెడ్ దట్ ఇట్ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్ At రైట్ this నౌ moment. ఎట్ దిస్ పాయింట్ Yes, absolutely. అండ్ హీ హాస్ పోస్ట్పోన్ ది హియరింగ్ రైట్ నౌ. ఇప్పుడు దట్ ఈస్ ది థింగ్. కానీ లీగల్ గా మనం తీసుకుంటే, బికాస్ ఐ ఆల్రెడీ టోల్ యూ ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. Absolutely. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఓరల్ కోర్ట్ రూమ్ ఎక్స్చేంజ్ ని బయట ఎంతవరకు కమర్షియల్ గా కానీ లేకపోతే ఎనీ అదర్ దాన్ని క్రిటిసైజ్ చేయడం కానీ, ఓరల్ కోర్ట్ రూమ్ ఎక్స్చేంజ్ ని దాన్ని ఎంతవరకు క్రిటిసైజ్ చేయొచ్చు, బయట ఎంతవరకు చేయకూడదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మీకు ఎంతవరకు, దానికి కూడా ఒక లిమిటేషన్ ఉంది. Limitation, yes, సో absolutely. ఆ లిమిటేషన్ ని క్రాస్ చేస్తే వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ అనేది దట్ ఈస్ అ బిగ్ సబ్జెక్ట్ అగైన్. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఒక ఓరల్ కోర్ట్ రూమ్ ఎక్స్చేంజ్ ని బయట ఇట్లా స్కాండలైజ్ చేయడము, దాన్ని తక్కువ చేసి చూపించడము, ఒక సుప్రీం కోర్ట్ జడ్జిని తక్కువ చేసి ఆయన మీద క్రిటిసిజం స్టార్ట్ చేయడము, దాని మీద ఇలా సర్కాస్టికల్ గా ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేయడం కూడా ఇట్ అట్రాక్ట్స్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. Absolutely. ఇట్ అట్రాక్ట్స్ క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. రైట్, మంచి పాయింట్ మీరు లేవదీస్తారండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యువత అంటే జెన్జీ అనేసి ఒక కొత్త పేరుతోనే వస్తున్నటువంటి యువతకి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఒక న్యాయ నిపుణులుగా ఎలా వెళ్తే బాగుంటుంది అనే దానిపైన మీ యొక్క సలహా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూత్, లా స్టూడెంట్స్ కానీ లేకపోతే జనరల్ పబ్లిక్ కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక జడ్జి ఒక మాట అన్నంత మాత్రాన ఒక కేసుని ఓరల్ గా సపోర్ట్ చేసినా లేకపోతే ఓరల్ గా దాన్ని రిజెక్ట్ చేసినా, దాని మీద ఏదైనా ఊరికే ఒక అడ్వకేట్ తో ఒక ఆర్గ్యుమెంట్ లో ఒక మాట అన్నంత మాత్రాన అది ఫైనల్ వర్డిక్ట్ కాదు. దాని వల్ల కేసుకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కేసుకి ఎప్పుడు ఏది ఎఫెక్ట్ ఉంటుంది? ఎవిడెన్స్ మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది. సో అన్లెస్ ఒకవేళ జడ్జి లోపల గట్టిగా నమ్మి లేదు వీడి పని చేశాడు అని ఆ జడ్జికి అనిపించినా సరే, ఎవిడెన్స్ లేకపోతే ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ బేరింగ్ ఆన్ Bearing on it. ఆన్ It's హిస్ a ఓన్ baseless. ఆన్ హిస్ ఓన్ ఒపీనియన్. హీ విల్ ఆల్సో నాట్ హ్యావ్ బేరింగ్. అతను దాని మీద ఏం తీసుకోవడానికి లేదు. హీ షుడ్ జడ్జ్ హ్యాస్ టు యాక్ట్ ఆన్ ఎవిడెన్స్. సో ఆయన ఒక కోర్ట్ రూమ్ ఎక్స్చేంజ్ లో ఒక మాట అన్నంత మాత్రాన అది ఎటువంటి ఇది దానివల్ల ఒక జడ్జ్మెంట్ కి కానీ ఒక పర్సన్ కి కానీ నెగటివ్ రిమార్క్ అనేది కానీ ఒక ఫైండింగ్ అనేది కానీ రాదు అన్నది పబ్లిక్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఒక కోర్టులో జరిగిన ఒక ఇది సర్క్యులేట్ అవ్వడము, కోర్టులో హియరింగ్ సర్క్యులేట్ అవ్వడం చాలా అవుతున్నాయి. దే ఆర్ ఆల్సో వెరీ మచ్ ప్రొటెక్టెడ్ అండి. దాన్ని మనం స్కాండలైజ్ చేయడం కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ కిందకి వస్తుంది. కాబట్టి ఎనీ పబ్లిక్ ఆర్ ఎనీ లాయర్, చాలా మంది దాన్ని సర్క్యులేట్ చేసుకుంటూ ఉంటారు. నార్మల్ జనరల్ కాజ్ కోసం చేస్తుంటే దట్ ఇస్ ఫైన్. బట్ దాన్ని స్కాండలైజ్ చేసి దాన్ని తక్కువ చేసి చూపించడానికి సర్క్యులేట్ చేస్తే డెఫినెట్లీ పీనల్ యాక్షన్ విల్ అట్రాక్ట్. రైట్, మీరు ఒక మంచి పాయింట్ లేవదీశారు. జడ్జ్మెంట్ అనేది ఫైనల్ కాదు, దాన్ని బేస్ చేసుకునేసి ఇలాంటివి వస్తుంటాయి. దాన్ని ఆచితూచి యువత ఉండాలనేసి హైకోర్టు న్యాయవాది దేవర సమిత గారు చెప్తున్నారు. యూత్, జెన్జీ ఎవరైనా కానీ కూడా కాక్రోచ్ పార్టీలు, రేపు పొద్దున ఇంకొకటి క్రొకోడైల్ పార్టీ కూడా రావచ్చు. సో వీటన్నిటిని గమనించుకునేసి ఎవరు ఏ ఉద్దేశంతో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆలోచించుకోమని యువతకే తాను ఒక సవాల్ విసురుతూ చెప్తున్నటువంటి విషయం. జాగ్రత్తగా ఉండాలి యూత్. సెలవు.